జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ఠ అయితే అయ్యింది. అలాగే ఇక్కడ మా పాలకొండలో ఎదురుగా ఉన్న కోవిల్లో స్వామివారికి విశేషమైన పూజలు, అలాగే సాయంత్రం కళ్యాణం కూడా జరిగింది. ఇంకా మార్నింగ్ అయితే అభిషేకం అయితే జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేశారు. అలాగే పూర్ణ కలశాలతో మా అందరి చేత అభిషేకం చేయించారు. చాలా విశేషంగా పూజలు చేశారు. అలాగే ఈవినింగ్ కూడా కళ్యాణం అయితే జరిగింది. కళ్యాణం వీడియో కూడా నేను మీకు చాలా పెద్దదైపోతుందని వేరేగా మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తాను. మరొకసారి శ్రీరామచంద్రుని తలుచుకుంటూ అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇది ఒక గొప్ప అనుభూతి అని అనుకోవాలి. ఎందుకంటే మన శ్రీరామచంద్రుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి అయోధ్య అనేది మనకు వచ్చింది. మన శ్రీరామచంద్రుడు ఎక్కడైతే పుట్టాడో అక్కడే మళ్ళీ ఆ విగ్రహ ప్రతిష్ఠ అనేది జరగడం నిజంగా ఇది మన అదృష్టం అని భావించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ప్రతి ఇంట దీపాలతో, స్వామివారి పూజలతో ప్రతి ఒక్కరూ, చెయ్యని వారంటే హిందూ ధర్మం పాటించి మన హిందువులు ఎవరైతే ఉన్నారో, మన దేశంలో ఉన్న ప్రతి హిందూ గర్వించదగ్గ రోజు. ప్రతి ఒక్కరూ ఈరోజు స్వామివారికి పూజలు, విశేషమైన పూజలతో ఈరోజు మొత్తం మిగతా పండగ రోజుల్లో కూడా, అలాగే శ్రీరామనవమిలో కూడా మనం ఎన్నిసార్లు కూడా అది ఎక్కువగా తలుచుకోమేమో శ్రీరామచంద్రుని ఆ కళ్యాణం టైంలో. అలాగే ఉదయం తలుచుకుంటాం. కానీ ఈరోజు అంత టీవీ చూస్తూ, కోవిళ్ళకి వెళ్తూ, ఈరోజు మొత్తం కూడా నాకైతే ఈరోజు మొత్తం కూడా శ్రీరామచంద్రుని తలంపు అనేది లేకుండా లేదు. కంటిన్యూగా మార్నింగ్ కోవిల్కి వెళ్ళాము, అక్కడ అయింది. ఆ తర్వాత వచ్చాక టీవీ ఆన్ చేస్తే కంటిన్యూగా టీవీలోన శ్రీరామచంద్రుని అలాగా మనం శ్రీరామనవమి రోజు కూడా ఎంత బాగా శ్రీరామచంద్రుని తలుచుకునే రోజు అంటూ ఉంటే అది ఈ రోజే అని చెప్పాలి. నిజంగా ఈరోజు ఒక పెద్ద అద్భుతం. ఎన్నో పండగలు, ఎన్నో పూజలు, ఎన్నో కళ్యాణాలు శ్రీరామచంద్రుని మనం చూసాం భద్రాచలంలో. ఆ రోజు కూడా భద్రాచల కళ్యాణోత్సవం అయినప్పుడు కూడా మనం రోజంతా శ్రీరామచంద్రుని కళ్యాణం అయినంత వరకు చూస్తాం. ఆ తర్వాత మనం టీవీ ఆఫ్ చేసేస్తాం. కానీ ఈరోజు ఉదయం విశేషమైన పూజలు, అలాగే టీవీలోన కంటిన్యూగా చూస్తూ, మళ్ళీ సాయంత్రం కళ్యాణోత్సవాలకు వెళ్తూ, నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీరామచంద్రుని చాలా రోజంతా ఇంక ఇప్పటికి నైట్ కూడా పడుకున్నప్పుడు కూడా ఈరోజు ఎవరు చూస్తున్నా, మనం ఏం చూసామో అవే మనకు తలంపు వస్తాయి. సో మనం పడుకున్నప్పుడు కూడా శ్రీరామచంద్రుడు మన కళలోనే ఉంటారు. నిజంగా ఇలాంటి అద్భుతమైన రోజు ఇంకెప్పుడు రాదేమో. ఆ శ్రీరాముడు ఇంత రోజంతా మనతో ఉంటూ ఉన్న రోజైతే ఇంకొకటి రాదేమో అని అనిపిస్తుంది. నాకైతే అలాగ అనిపించింది. మరి మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో, మీ అందరికీ ఎలాంటి అనుభూతి ఈరోజు కలిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ కూడా. నాకైతే ఇలా అనిపించింది. ఆ శ్రీరామచంద్రునికి మరొకసారి శతకోటి వందనాలు చేసుకుంటూ కళ్యాణం వీడియోని నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తున్నాను. అందరికీ మరొకసారి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. స్వామివారికి ఈ విధంగా పంతులు గారు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అలాగే కొబ్బరి నీళ్ళతోనే అభిషేకాలు అయితే చేశారు.
सहस्रजाम्